చైనాలో ఓ బెంచ్కున్న రంధ్రంలో తలపెట్టిన బాలుణ్ణి అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. హిలాంగ్ జియాంగ్ రాష్ట్రం హువాచౌన్ కౌంటీకి చెందిన ఓ బాలుడు ఆడుకుంటూ ఓ బెంచ్ దగ్గరకు వెళ్లాడు. రాతితో తయారు చేసిన ఆ బెంచ్కు ఉన్న రంధ్రంలో తలపెట్టిన ఆ చిన్నారి తల ఎంతకీ వెనక్కి రాక విలవిల్లాడాడు. బాలుడి పరిస్థితిని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రాతి బెంచ్ను బద్దలు కొట్టేందుకు యంత్రాలను ఉపయోగిస్తే బాలుడికి గాయాలయ్యే ప్రమాదముందని భావించిన సిబ్బంది చేతులతోనే ఆ పని చేశారు. 20 నిమిషాలు కష్టపడి అతన్ని కాపాడారు. 就那个大点的脚钢筋的，敲到窗口。好，这边找找的。把这个东西，把这个东西弄什么？哎，别动，看着来着，别太动，别动。来，咱们别贴这么近看，来，等会儿。猫。哎，别这么讲。封不，没事，封不了。那就掰折了。好，多少这边？好的，慢点啊，不刮脸这边，小朋友。